సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. స్పెషల్ గెస్ట్ ఎవరంటే డాన్సింగ్ సింగింగ్ అసలు ఏంటి అన్నది మనం ఎవరికి అర్థం కావట్లేదు. మనం తెలుసుకుందాం. మనతో ఈరోజు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అను మనతో ఉన్నారు. సో హలో హాయ్ అను. హలో అందరికి హాయ్. ఫస్ట్ కంఫర్ట్ కన్ఫర్ట్ ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి చెప్పండి. హాయ్ జ్యోతి, అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఇది అవ్వనే అవ్వట్లేదు కదా. ఎందుకంటే నువ్వు దుబాయ్ ట్రిప్ వేస్తున్నావు కాబట్టి అయితలేదు. 5 రోజులు రా పోయింది. 5 రోజులైనా కూడా అవుట్ ఆఫ్ కంట్రీ అయితే వెళ్ళొచ్చావు కదా. ఒకటే కదా, ఒకటే జస్ట్ బిగినింగ్. జస్ట్ బిగినింగ్. నెక్స్ట్ మీరు సపోర్ట్ చేస్తే మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఒక మేమిద్దరం కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తే కెనడా వెళ్దామా? చెప్పేస్తున్నాను అన్నీ. కెనడా అంట నెక్స్ట్. యా, చూస్తుండండి. సో ఎలా ఉంది అను మొత్తానికి లైఫ్? ఎలా నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. నడుస్తుందంటే నువ్వు కూర్చొనే ఉన్నావు కదా, అందుకే. అరే ఆటో పంచలేంట్రా, జబర్దస్త్ వెళ్ళిపోవడం అర్జెంట్ గా. సో నడుస్తుంది ఇప్పటికైతే. లైక్ ఏంటో ఏం అర్థం కావట్లేదు, ఇట్స్ జస్ట్ గోయింగ్ అన్నట్టు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఏదో పాజ్ అయినా ఫీలింగ్ వస్తుంది కదా లైఫ్ లో. ప్రస్తుతానికి ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, మళ్ళీ రేపు నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పటికైతే ఫైన్, నడుస్తుంది. ఓకే, నడుస్తుంది ఈ లైఫ్. నడుస్తుందా? మంచిగా ఉంది అంతా. మర్చిపోయినా మీరు కదా ఇంటర్వ్యూర్. ఓకే ఓకే, మంచిగా ఉంది నాది. ఓకే, హ్యాపీనే అనిపిస్తున్నావు లాస్ట్ టైం కంటే. అందరూ హ్యాపీగానే కనిపిస్తారు పైకి మాత్రమే. సో అను, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెద్ద బ్యాక్గ్రౌండా లేకపోతే చిన్న బ్యాక్గ్రౌండా? బ్యాక్గ్రౌండ్ అంత గ్రౌండ్ ఏం లేదులే గానీ, యూనో వరంగల్ నుంచి వచ్చా జాబ్ కోసం అని. 2019 లో ఇక్కడ ఒక జాబ్ పిక్ చేసుకుని హైదరాబాద్ లో ఇక్కడే ఉంటున్నా. 5 years అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు. మమ్మీ, నేను, చెల్లె, డాడీ. రీసెంట్లీ డాడీ ఎక్స్పైర్ అయ్యారు. నార్మల్ చల్తా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మమ్మీ ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్ సిన్స్ ఒక 25 years నుంచి మమ్మీ. డాడీకి చిన్న బిజినెస్ ఉంది. చెల్లి UK లో ఉంది ఇప్పుడు. అండ్ ఐఎమ్ బిఫోర్ యూ. యా, అంతే. చిన్నది, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మనకి. నార్మల్ సీదా సాదా లైఫ్. ఓకే, అంటే మంచి ఎడ్యుకేషన్ అయిపోయింది ఆల్రెడీ. మంచి ఎడ్యుకేషన్ నుంచి వచ్చి కూడా అసలు జాబ్ కూడా చేసావు అనుకుంటా. 5 years జాబ్ చేసావు. ఎందుకు మళ్ళీ అసలు ఈ ట్రోలింగ్ వచ్చి అసలు ఇండస్ట్రీకి ఎందుకు టచ్ చేయాలనిపిస్తుంది? అసలు ట్రోలింగ్ అయితే కాదు. ఇంకా ఇండస్ట్రీలోకి అయితే ఎంటర్ అవ్వలేదు. 2 movies చేసా. ఒకటి RGV గారి ఫిలిం చేసా. అది అనుకోకుండా జస్ట్ ఊరికనే ఆడిషన్స్ కి వెళ్తే వాళ్ళు ఒక క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశారు, అది అయింది. దెన్ దాని తర్వాత ఇంకొక 2 ఇండిపెండెంట్ మూవీస్ కి చేశాను ఫ్రెండ్ క్యారెక్టర్ గా. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవి OTTవి. రావాలని ఏం రాలేదు. అండ్ ట్రోలింగ్ ఏం చూస్ చేసుకోలేదు. ఐ కైండ్ ఆఫ్ రిలేటబుల్ స్టఫ్ మాట్లాడతాను. నేను ఒక పర్సన్ ని పిక్ చేసుకొని వాళ్ళని అబ్యూజ్ చేయడం అలాంటివి అయితే నేను చేయను. దట్ ఈస్ కాల్డ్ ట్రోలింగ్. నేను హెల్దీగానే ర్యాంట్, చిన్న రోజ్ చేసుకుంటాను సిచ్యువేషన్స్ తీసుకొని. ఈ సిచ్యువేషన్ లో అబ్బాయిలు ఇట్లా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలు ఇట్లా బిహేవ్ చేస్తారు, కిడ్స్ ఎందుకు ఇట్లా ఉంటారు, మన జనరేషన్ ఎందుకు అట్లుంది. సో ఆ కైండ్ ఆఫ్ జానర్ లో అయితే నేను వెళ్తున్నాను. సో ట్రోలింగ్ ఈజ్ అ బిగ్ వర్డ్. నేను దానికి దూరంగా ఉంటా. మేబీ నన్ను ట్రోల్ చేసుకుంటారు జనాలు, బట్ పరగబడదు. నాకు టాక్సిక్ అనిపిస్తుంది. ఐ కైండ్ ఆఫ్ టేక్ స్ట్రెస్. మనం ఒకరినని, వాళ్ళు హర్ట్ అయ్యి, వాళ్ళు ఒకటని, మనం ఒకటని, అంటే నెగటివిటీ. ఓకే, నెగటివిటీ అమ్మో ఫేస్ చేసా. అఫ్ కోర్స్ ఉంటది. 50% లవ్ చేసే వాళ్ళు, 50% బ్యాండ్ గట్టిగా. అసలు అప్పుడప్పుడు వాళ్ళు ట్రోల్ చేసి నాకు అనిపిస్తుంది, నేను ఈ విధంగా అనలేదే, వాళ్ళకి ఇట్లా అర్థమైందని. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు అందరికి మనం నచ్చాలని లేదు. ఎవరెవరికి నాకు కూడా చాలా మంది నచ్చరు. కాకపోతే నా రియాక్షన్ ఏంటంటే, నాకు ఎవరైనా నచ్చనప్పుడు స్క్రోల్ చేసేస్తా. నేను రెస్పాండ్ అవ్వను, రియాక్ట్ అవ్వను. జనాలు ఏంటంటే ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు. వ్యూస్ కావాలి కదా. ఓకే, మొత్తానికి అంటే డాన్సింగ్ లేకపోతే ఇప్పుడు జోనర్ అర్థం కావట్లేదు కదా. జోనర్ అర్థం కావట్లేదు నాకే కాదు, చూసే వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. జోనర్ ఏంటి? కొంతసేపు ఏమో ట్రావెలింగ్ ఉంటది, కొంతసేపు ఏమో ఎంటర్టైన్మెంట్ ఉంటది, కొంతసేపు ఏమో ట్రోలింగ్ ఉంటది, రోస్టింగ్ కూడా ఉంటది, బ్యాండ్ కూడా ఉంటది. సో ఇన్నిట్లో ఏదనేది అర్థం కావట్లేదు. నేనేది పర్టికులర్ గా ఒకటి అనుకొని తీసుకొని రాలేదు. లైక్ ఎట్లా అంటే, వచ్చినప్పుడు నా ఓన్ వాయిస్ లో నేను సంథింగ్ చేయాలి కాంటెంట్ అని నాకు సార్ట్ చేయడానికి ఒక 3-4 months పట్టింది. ఎందుకనంటే అందరూ రీల్స్ చేస్తున్నారు, అది చేయనా, ట్రావెల్ వ్లాగ్స్ చేయనా, లేకపోతే ఇంటర్వ్యూస్ చేయనా, చాలా ఐడియాస్ ఉన్నాయి. క్రియేటివ్ బ్రెయిన్ కి ఎట్లుంటాయి, ఇది చేయాలా అది చేయాలా అని చాలా ఉంటాయి.
కానీ నాకు ఏది పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. కాకపోతే 2021 లో ఒక ప్రాంక్ వీడియో ఉండే, నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి చేశాడు నాతో. అది చేసినప్పుడు దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళినాయి. అక్కడ చాలా మంది కింద మీ వాయిస్ బాగుంటది, మీ ఓన్ వాయిస్ తో చెయ్యండి అని చెప్పేసి ఉంటుండే. దెన్ నాకు అనిపించింది జనాలకు తెలుస్తుంది మన దగ్గర ఏం నచ్చింది అనేది. సో నేను ఆ యూట్యూబ్ కింద, నేను నా ఫ్రెండ్ యూట్యూబ్ కింద సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సేమ్ పెట్టారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నువ్వు రీల్స్ చేయకు, లిప్సింగ్ చేయకు, ఏదన్నా మాట్లాడు, బట్ జస్ట్ కీప్ టాకింగ్, ఓన్ వాయిస్ తో చేయ. సరే చేద్దామని అప్పుడు ఓన్ వాయిస్ లో జనరల్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తా. సిచ్యువేషన్ పిక్ చేసుకొని మంచిగా వెళ్తుంది. సో నేనేమనుకున్నా, నువ్వు ఏ జానర్ అయినా చేయి, యూజ్ యువర్ వాయిస్. సో నేను మాట్లాడాలి అని చెప్పేసి చేశాను. నాకు ఏంటంటే నేను ఒక్కదానికి స్టిక్ అవ్వను, అన్స్టేబుల్ ఉంటాను అనమాట. కొంచెం డాన్స్ ఇస్తా, కొంచెం ట్రావెల్ బ్లాగ్ చేస్తా, బట్ ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ. నాకు వచ్చింది నేను చేస్తాను. సో నడుస్తుంది. అందుకే నేను ఒక థీమ్ ఏం పెట్టుకోలేదు. నా ప్రొఫైల్ చూడగానే కొంతమంది ఇదేంటి ఈమె డాన్స్ చేస్తుంది, ఈమె రోజ్ చేస్తుంది, ఈమె ట్రావెలింగ్ చేస్తుంది, కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నన్ను ఒక్కదానికి మీరు కూడా స్టిక్ అవ్వకండి. జ్యోతి ఎంటర్టైన్మెంట్ అంటే స్క్రిప్ట్ అసలు ఉండదు. ఏది రియాలిటీలో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు నా మైండ్ లో ఏది రన్ అవుతుంది, నీ మైండ్ లో ఏది రన్, అది మాత్రమే అడుగుతా, అది మాత్రమే. ఇది సెకండ్ టైం నేను మీట్ అవ్వడం. తర్వాత క్యాజువల్ ఫ్రెండ్స్ అయినా ఫస్ట్ టైం. తర్వాత మనం మీట్ అయిన తర్వాత నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు నేను ఈ టాపిక్స్ అడుగుతా, నువ్వు ఇట్లా ఆన్సర్ చేయి, నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ. అదే మనం ఓన్లీ ఒక టర్మ్స్ పైన ఉన్నాం, నీట్ ఉండాలి, గుడ్ ఉండాలి అని చెప్పేసి. సో మేబీ అందరితో ఇట్లానే. ఆ పాప ఇంటర్వ్యూతోని మా మమ్మీ నీకు క్రేజీ ఫ్యాన్ అబ్బా. ఊరికే అదే ఇందాక వస్తుంటే కూడా ఆ చిన్న పాప ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి అని అడుగుతుంది. యా అమ్మాయి అని చెప్తున్నారు. లేదు స్క్రిప్టెడ్ అది ఇదే నేను ఎప్పుడు ప్లాన్ చేసి చెప్పాను సార్. నార్మల్ కూర్చుంటాము, ఏదనిపిస్తే హెల్దీగా అది మాట్లాడతాం, నాకు ఏదైనా అనిపిస్తే అది అడుగుతాను. సో అలా మంచిగా ఉంటది. నో స్క్రిప్టెడ్స్ అసలు. అదే ఒక థీమ్ అని ఓన్ వాయిస్ తో, ఓన్ వాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను మాట్లాడాలి. నాకు మాట్లాడడం ఇష్టము. అప్పుడప్పుడు అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, నేనా ఇంటర్వ్యూయర్ ఈమెందుకు ఎక్కువ మాట్లాడుతుంది ఓకే అట్లా. సో దాంతోనే వెళ్తున్నాను. ఇట్స్ గోయింగ్ గుడ్. ఇంకా ఐ డోంట్ నో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సార్ట్ చేసుకుంటున్నా థింగ్స్. ఇప్పుడు అంటే ఆల్రెడీ నువ్వు జాబ్ చేసి వచ్చావు, ఇప్పుడు గ్యాప్ ఇచ్చావు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year అవుతుంది. ఈ August 9th కి 1 year అవుతుంది జాబ్ రిజైన్ చేసి. జాబ్ రిజైన్ చేయాలని ఏం అనుకోలేదు. డ్యూ టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం బ్రేక్ తీసుకుందాము. వర్క్ లైఫ్ కూడా ఒకటే కంపెనీలో 5 years ఉన్నాను. కొంచెం హెక్టిక్ అనిపించింది. పర్సనల్ లైఫ్ లో కొంచెం డాడీ చనిపోయి, దాని తర్వాత వేరే ఇష్యూస్ కి అన్ని కలిపి డిప్రెషన్ వచ్చి డయాగ్నైజ్ అయ్యి, దెన్ అక్కడ నుంచి లైఫ్ వాజ్ వెరీ టఫ్ ఉండే. 2022లో డయాగ్నైజ్ అయితే 2023 వరకు పుష్ చేసా ఇంకా, ఎందుకంటే కొన్ని ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ఉండే ఫ్యామిలీ కోసం. సో పుష్ చేస్తూ వచ్చా. 2023లో ఇంకా నాకు అవ్వలే. ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి రావాలని నేను ఆపలేదు. నాకు బ్రేక్ కావాలి పర్సనల్ గా, వర్క్ లైఫ్ నుంచి అండ్ పర్సనల్ లైఫ్ లో కొంచెం బ్రేక్ కావాలి అని చెప్పేసి అక్కడ పాజ్ తీసుకున్నాను. తీసుకుని ఒక 2 months మంచిగా రెస్ట్ తీసుకున్నాను, తినడం, పడుకోవడం, ఫ్రెండ్స్ తో. 2 months తర్వాత బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 5 years వర్క్ చేసిన బ్రెయిన్ కదా. సరేలే కొంచెం బ్రేక్ లో ఉన్నా కదా, రెసిషన్ కూడా వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఇయర్ రెసిషన్ ఎట్లున్నాయి, ఉన్న జాబ్సే పోతున్నాయి. సో నేను అప్లై చేసిన, మార్కెట్ బాగాలేదు, ప్యాకేజ్ కి తక్కువగా జాయిన్ అవ్వాల్సి వచ్చే స్టేజెస్ అట్లా ఉన్నాయి. ఓకే ఫైన్, ఒక 1 year తీసుకుందాం ఏముంది అందులో అని చెప్పేసి, ఈ గ్యాప్ లో బోర్ కొడుతుంది అని చెప్పేసి రీల్స్ స్టార్ట్ చేసా. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసా. వాస్ గోయింగ్ 1 year 1 year అయింది. మొన్న ఫెబ్ కి 1 year అయింది. ఐ స్టార్టెడ్ విత్ 0, ఇప్పుడు 200K నడుస్తుంది. ఓకే, మొత్తానికి అలా నడుస్తుంది. సో అంటే ఆల్రెడీ తెలిసే వచ్చావా? అంటే ఓన్ వాయిస్ తో కొన్ని చాలా మంది తిడుతున్నారు, ఎందుకు? అప్పుడు ఇదంతా ఇంత లేకుండే. లాస్ట్ ఇయర్ కూడా ఓన్ వాయిస్ లో చేసేవాళ్ళు, మరీ ఒక పర్సన్ తీసుకొని అబ్యూజ్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ ట్రాలింగ్ లేకుండే అప్పుడున్నప్పుడు. అండ్ నేను ఓన్ వాయిస్ తో వస్తున్నప్పుడు ఐ డిసైడెడ్ అండ్ కేర్ ఒక లెవెల్ వరకు డార్క్ కాంటెంట్, ఒక లెవెల్ వరకు ఒక వర్డ్ అంటే ఇండైరెక్ట్ గా మన యూత్ కి ఎంత వరకు అర్థం అవుతుంది, అక్కడి వరకు ఒక పాయింట్ ఆఫ్ వరకు నేను కూడా యూజ్ చేస్తాను. చిన్న బ్యాడ్ వర్డ్స్ నేను కూడా మాట్లాడతాను ఇన్ అ క్యాజువల్ వే, సర్కాస్టిక్ గా, ఒక పాయింట్ వరకే. మరీ ఒక పర్సనాలిటీ గురించి, క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి అక్కడ వరకు నేను వెళ్ళలేదు ఎప్పుడు. అండ్ ఐ డోంట్ ఈవెన్ సపోర్ట్ హూ ఎల్స్ ఈస్ గోయింగ్. ఇప్పుడు తయారైంది అది, బికాస్ జనాలు చూస్తున్నారు కాబట్టి.
ఎవడైనా ఎందుకు చేస్తాడు ఇప్పుడు కంటెంట్? నార్మల్ గా చాలా మంది అబ్బాయిల్ని ఎక్కువ అబ్బాయిల్ని ట్రోల్ చేస్తున్నాం అమ్మాయిలు బూతులు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు అది వెళ్తుంది కాబట్టి, వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి. ఇప్పుడు జ్యోతి, నాకు అర్థమైంది ఏంటి తెలుసా, ఈ ప్లాట్ఫామ్ లో ఫాలోవర్స్ సంపాదించుకోవాలనుకుంటే 10 రకాలు. ఒక అమ్మాయి గలీజ్ బూతులు మాట్లాడినా, టూ ఓవర్ ఎక్స్పోజ్ చేసిన ఫాలోవర్స్ వచ్చేస్తారు. అదే అబ్బాయి అనుకో, పర్టికులర్ ఒక అబ్బాయినో తీసుకొని వాళ్ళ వీడియోని తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ఒక క్రింజ్ చేసి ఉంటారు, ఆ క్రింజ్ వీడియోని ఇంకా క్రింజ్ గా ట్రాల్ చేసి వీళ్ళు సంపాదించుకుంటున్నారు. ఓకే, ఆర్ఎల్స్ ఏదైనా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయాలి. హిందూ ముస్లింని తిట్టాలి, ముస్లిం హిందూని తిట్టాలి, ఇద్దరు కలిసి క్రిస్టియన్ని తిట్టాలి. సో అట్లా కమ్యూనిటీ టార్గెట్ చేసినా నీకు ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ ఇవాళ రేపు ఫాలోవర్స్ సంపాదించుకోవడం పెద్ద పని కాదు. ఈ 4-5 పనులలో ఒక్కటి చూస్ చేసుకున్నా ఓవర్ నైట్ స్టార్ అయిపోతాను. అది కాదు కదా మనం చూస్ చేసుకోవాల్సింది. మేబీ అట్లీస్ట్ ఫర్ మీ, నేనైతే ఐ డోంట్ వాంట్. ఐఎమ్ లైక్ జనరల్ సిచ్యువేషన్స్ పిక్ చేసుకో, నార్మల్ గా రియాక్ట్ అవ్వు, సెన్సిబుల్ గా ఉండు. ఇంత సెన్సిబుల్ గా మాట్లాడితేనే నెగటివ్ కామెంట్స్ కొన్ని వస్తాయి, నువ్వు అది నువ్వు ఇదే అని చెప్పేసి. దెన్ ఇదే సేమ్ జనాలు నేను వాళ్ళ కంటెంట్ కింద చూస్తా, నువ్వు తోపన్నా, అసలు నువ్వు సూపర్, ఇంకొంచెం డ్రెస్ ఇంకా తక్కువ వేసుకో ఇంకా బాగుంటావు అని. బాయ్స్ కింద అయితే అసలు నువ్వు వేరే లెవెల్, నువ్వు స్వాగ్, నువ్వు హీరో అని. హిపోక్రైట్స్ జనాల వల్లనే కాంటెంట్ ఇట్లా తయారవుతుందని నేను అనుకుంటున్నా. నాకు అంటే నువ్వు కూడా ఇదే చేస్తున్నావు కదా అని చెప్పేసి అంటే దానికి నాకు ఆ క్వశ్చన్ రాలేదు, నేను చేస్తున్నాను. ఐ నెవర్ ట్రోల్డ్ ఎనీవన్, యూ కెన్ చెక్ ఆల్ మై వీడియోస్. నేను ఎవ్వరు పర్టికులర్ ఒక పర్సన్ ని తీసుకొని ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయను. హ్యూమర్ అన్న వర్డ్ వెనకాల ఐ డోంట్ బ్రింగ్ డార్క్ కంటెంట్ అని చెప్పేసి ఐ డోంట్ డూ ఇట్. నేను అట్లా చేయాలనుకుంటే 200K కాదు, 1 year లో నేను 200K సంపాదించిన దాన్ని ఓవర్ నైట్ లో 1 million సంపాదించడం నాకు పెద్ద పని కాదు. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఐ కెన్ డూ ఎక్స్పోజింగ్. ఇఫ్ ఐ వాంటెడ్ ఐ కెన్ ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి వీడిది అంటే జనాలకు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. వాడి ప్రొఫైల్కి వెళ్తాడు, నా ప్రొఫైల్కి వస్తారు. నేను నెగటివిటీ క్రియేట్ చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు, మాట్లాడలేక కాదు. అది చూస్ చేసుకోవడం ఇష్టం లేదనే కదా నా ప్రొఫైల్ కూడా అప్పుడప్పుడు పాజ్ అవుతుంది, హై అవుతుంది. దట్స్ వెర్ గ్రాఫ్. సో నాకైతే ఎవరు అనలేదు యూఆర్ చూసింగ్ దట్ టైప్ ఆఫ్ కాంటెంట్ అని ఇప్పటి వరకు. హోప్ఫుల్లీ చేయను కూడా ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ, అండ్ ఇన్స్టా నుంచి రెవెన్యూ ఏమైనా జనరేట్ అవుతుందా? ఇన్స్టా నుంచి జనరేట్ అవుతుంది రెవెన్యూ, అబద్ధం చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఇట్స్ నార్మల్, నాట్ ఈవెన్ నా శాలరీలో హాఫ్ కాదు. నేను ఒకప్పుడు డ్రా చేసిన నా శాలరీలో ఇట్స్ నాట్ ఈవెన్ 30-40% దట్ ఐమ్ గెటింగ్. అండ్ బ్రాండ్స్ కూడా నేను చూస్ చేసుకునే బ్రాండ్స్ పైన ఉంటే అందరూ అప్రోచ్ అవుతారు, లైక్ మాకు ఈ బ్రాండ్ కి ఆ బ్రాండ్ కి. కానీ నార్మల్ గా ఏ హెయిర్ ఆయిల్, షాంపూనో, లేకపోతే ఫుడ్ ప్రోడక్ట్స్ అలాంటివి అయితే నేను చేస్తాను బ్రాండ్. అవనేవి ఏంటంటే నేను చెప్తాను బాగుంటే బాగుందని, లేదు అని అంటే రివ్యూస్ చూసి లేదంటే నేను చెయ్యను అని చెప్పేసి. జనాలు ఇష్టం, కొనుక్కోవడం కొనుక్కోకపోవడం. ఇన్వెస్ట్మెంట్ ఏం చేయట్లేదు. బెట్టింగ్ యాప్స్ వస్తాయి, ఐ డోంట్ గో ఫర్ బెట్టింగ్ యాప్స్. నేను చేయను బెట్టింగ్ యాప్స్, బికాస్ నేను చెప్తే నమ్మేస్తారు. 200 లక్షల మందిలో 20 మందైనా నమ్మేస్తారు. ఎందుకు? బికాస్ కైండ్ ఆఫ్ మై ఆడియన్స్ నా ఇంటర్వ్యూ చూసి అవన్నీ చూసి కొంతమంది లాయల్గా ఉంది అమ్మాయి, జెన్యూన్గా ఉంది, ఆమె అబద్ధం చెప్పదని కొంతమంది బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను చెప్పడం వల్ల అక్కనే చెప్పింది అని అంటే ఇది నిజం అనుకొని పెట్టేస్తారు. సో మేబీ నేను బెట్టింగ్ యాప్స్ కి పోకపోవడం వల్ల చాలా తక్కువ ఎర్న్ చేస్తున్నా అని నేను ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయడం కరెక్ట్ అంటావా రాంగ్ అంటే? రాంగ్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే 2 ways ఉన్నాయి జ్యోతి. నేను 2 sides ఆలోచిస్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్ సైడ్ ఆలోచిస్తున్నా, ఆడియన్స్ సైడ్ ఆలోచిస్తున్నా. ఇన్ఫ్లుయెన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటే అది మనకు తెలుసు, మనము 1-2 times ఒకసారి యూజ్ చేస్తుంటాం, 2 సార్లు యూజ్ చేస్తుంటాం, బట్ ప్రమోషన్ కాబట్టి మనం తీసుకున్నాను చెప్తున్నాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్, ఈవెన్ బెట్టింగ్ యాప్ అయినా సరే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే ఆ బెట్టింగ్ యాప్స్ కూడా బయటకు వస్తున్నాయి. అవును, ఓకే, అది నార్మల్ గా మిస్టేక్ అని ఇప్పుడు చాలా బెట్టింగ్ మీద ట్రోలింగ్ జరుగుతుంది. దెర్ ఈస్ అ లైన్ కదా. ఇప్పుడు నేను ఒక ఆయిల్ కొనుక్కోమని చెప్పినాను, వాడు ఒక 500 ml ఒక 600 rupees పెట్టి కొన్నాడు. మార్కెట్ కి వచ్చింది, నేను చెప్పినాను, ప్రమోట్ అయింది, కొనుక్కున్నాడు. ఆ ఆయిల్ వాడికి పడలేదు, లేకపోతే ఆయిల్ వాడికి నచ్చలేదు, నెక్స్ట్ టైం కొనుక్కుంటాడా? కొనుక్కోడు. బెట్టింగ్ యాప్ లో ఏంటి తెలుసా మజా, 1000 పెట్టు 10,000 ఇస్తా అంటాడు. 1000 పెడితే 10,000 ఖచ్చితంగా వస్తుంది. ఇట్స్ అ ట్రాప్. ఆశ ఉడుతుంది మనిషికి, ఆశ అనేది తగ్గదు. నెక్స్ట్ ఏం చేస్తావు, 10,000 వచ్చినాక ఇప్పుడు 10,000 పెడితే 1 lakh ఇస్తా అంటాడు.
ఒక 10% పీపుల్ కి 10,000 పెట్టినప్పుడు 1 lakh వస్తుంది. దట్స్ హౌ దే ఆర్ ట్రాపింగ్ యూ. ఆశ. నెక్స్ట్ ఇప్పుడు 10 lakhs పెట్టు, నేను నీకు 1 crore ఇస్తా అంటాడు. 1 lakh వచ్చింది కదా, 2 steps నేను క్రాస్ అయినా కదా, నాకు అది ఉంటది. 1 lakh పెట్టినప్పుడు 10 lakhs, 10 lakhs పెట్టినప్పుడు 1 crore వచ్చింది కదా, ఇది కూడా వస్తుంది. ఒక్క ఓవర్ నైట్ లో నాకు లక్షలు సంపాదించవచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆశకి హద్దు ఉండదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రాప్. ఇదే నువ్వు ఏ ప్రోడక్ట్ బ్రాండ్ ఇవన్నీ అనుకో, ఒకసారి వాడినప్పుడు వాడికి నచ్చకపోతే కొనుక్కోడు. ఇది అలాంటిది కాదు. నీకు రిజల్ట్ 1000 పెడితే 10,000 ఇచ్చినప్పుడు నాకు మళ్ళీ పెట్టాలని అనిపిస్తుంది. ఆ ట్రాప్ లో వాడు ఏం చేస్తారంటే, ఆ బెట్టింగ్ యాప్ వాడు నేను హ్యూజ్ ఒక లెవెల్ కి తీసుకెళ్తాడు. ఒక 1 lakh 10 lakhs వరకు నీకు ఇస్తూనే ఉంటాడు. తీసుకెళ్లి ఇప్పటి వరకు నేను బెట్టింగ్ యాప్ పర్సన్ అనుకోండి, నేను నీకు ఇచ్చా 1 lakh 2 lakhs వరకు ఇచ్చా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, దానికి డబల్ 5 lakhs నీ దగ్గర నుంచి నేను తీసుకోవాలి. నేనేమో ఆశ పెడతా, అరే ఇప్పుడు నువ్వు 3 lakhs పెట్టు, నేను నీకు 5 lakhs ఇస్తా అని చెప్తా. యాప్ లో ఇప్పటి వరకు వచ్చినాయి కదా, ఆడియన్స్ పెడతారు. గై ఏంటి, యువర్ లక్ డిడ్ నాట్ మ్యాటర్ టుడే, ఇవాళ నీకు పోయింది. ఇన్నిసార్లు వచ్చినప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినావు అంటే, అన్నిసార్లు వచ్చినప్పుడు అంటే 10కి 1,00,000 ఇచ్చినావు నాన్న, ఇప్పుడు 1,00,000కి 3 లక్షలు తీసుకున్నావు కదా నువ్వు వెనకాల. సో ఇది ఒక ట్రాప్ అనమాట. ఆబ్వియస్లీ నేను రాంగ్ అని ఎవరు చెప్పాలి, ఇది రాంగ్ ఇది రైట్ అని జనాలకు పెట్టేటప్పుడు తెలియదా? ఇన్ఫ్లుయెన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటది తెలుసా, వాళ్ళకి సంపాదన స్టార్ట్ అయ్యేదే ఈ ప్లాట్ఫామ్స్ లో. వాళ్ళకి టైమ్లీ శాలరీస్ ఉండవు, ఇలాంటివి ఏమైనా కొన్ని చేసుకుంటుంటే ఉంటది. ఇప్పుడు ఎంత మంది నన్ను మారుస్తావు నువ్వు కూర్చొని, ఓ దానిపైన కొంతమంది చూస్తున్నా. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ పెడుతున్నారో వాళ్ళకి కూడా ఉండాలి. నేను ఒకటి చెప్తా, ఆడియన్స్ కి ఒకటే చెప్తున్నా, 1000 రూపాయలు పెడితే 10,000 ఇచ్చేటోడు దొరికితే అన్నా మేము పీజీలు డిగ్రీలు డాక్టరేట్లు చేసి దూల తీర్చుకొని హైటెక్ సిటీలో ఒక్కసారి లైఫ్ మీద గోల్ లేని వాళ్ళు కూర్చొని బెట్టింగ్ యాప్ లో సంపాదించుకుంటా అనుకునే వాళ్ళు ఇదే హైదరాబాద్ హైటెక్ సిటీ కొండాపూర్ మాదాపూర్కి వెళ్ళండి మీరు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కి. చేతిలో రెజ్యూమెస్ పట్టుకొని తిరుగుతుంటారు తెలుసా, కాలు అరగంగా. వాళ్ళ డిసప్పాయింట్మెంట్ వాళ్ళ ఫేస్ లో ఒక్కొక్క ఆఫీస్ ముందు బయట వరకు లైన్ ఉంటది. ఈవెన్ నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి బయట 2 kilometers వరకు నేను లైన్ లో నిల్చున్నా రెజ్యూమే పట్టుకొని. ఆ రోజు లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక 1,500-2,000 మెంబర్స్ అటెండ్ అయితే మేము సెలెక్ట్ అయింది 20 మెంబర్స్. అట్లుంది పరిస్థితి. ఇంత ఈజీగా సంపాదించే వేస్ నిజంగానే ఎగ్జిస్టెన్స్ లో ఉంటే ఎవ్వరు చదవాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచే ఫాదర్స్ బెట్టింగ్లలో మనకి నేర్పిస్తుండే, మనం కూడా అవన్నీ ట్రిక్స్ నేర్చుకుంటుండే. అది ఫేకే. మరి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది కదా అని అంటే, గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది బై, వాడికి అక్కడ ఏదో ఇన్కమ్ ఉండే ఉంటది. ఎవరే ముట్టిగా నీకు కదా తెలుగు ఉండాల్సింది. ఎంతమందిని వీడియోలు చేసేస్తున్నారు, లాంగ్ ఫార్మాట్ వీడియోస్, షార్ట్ ఫార్మాట్ వీడియోస్. ఏంటి వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, వీడిని బ్యాన్ చేయండి అది అని చెప్పేసి ఒకరు బ్రో ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో బెట్టింగ్ యాప్స్ ఆపమని, వాడు కూడా కమర్షియల్. ఈవెన్ హర్ష సాయి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి దాంట్లో బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళకు ఉండాలి, ఇప్పుడు నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు. నేను అదే అంటున్నా, నేను డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ కి, నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ని మార్చలేకపోవచ్చు, నేను వాయిస్ రేజ్ చేయలేకపోవచ్చు, బట్ వాట్ ఆల్ ఐ కెన్ డూ ఇన్ పర్సన్, ఒక మనిషిగా నేనేం చేయగలుగుతా, నా వల్ల ఎవరు అలాంటి ట్రాప్ లో పడద్దు అని చెప్పేసి నేను చేయకుండా ఉండగలుగుతా, నన్ను నేను ఆపుకోగలుగుతా. దట్ ఈస్ హౌ ఎవ్రీవన్ షుడ్ థింక్. ఇప్పుడు అందరినీ మార్చాలని కూడా ఈ లోకంలో ఎవరిని మార్చలేడు. ఇన్ని దరిద్రాలు చూడాల్సిన అవసరం మనకి రాకపోతుండే. సో దట్స్ వై నేను బెట్టింగ్ యాప్స్ కి అపోజ్. అట్లా అని చెప్పేసి నేను ఏదో ఉద్యమం చేయాలి, సాధించాలి, నేను అందరినీ తిట్టాలి, మార్చాలని నేను అగేన్స్ట్ వెళ్ళలేను. ఎందుకంటే అది ఒకరి విష్. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటో ఒక ఇన్ఫ్లుయెన్సర్ది నాకు తెలియదు, వాళ్ళకి ఎట్లా సంపాదన వస్తుంది నాకు తెలియదు. వాళ్ళకి అది చేసే, ఇంకొకటి, నువ్వు నిజంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని రైట్ గా ట్రీట్ చేసి ఉంటే, రైట్ గా నువ్వు వాళ్ళ కాంటెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే, వాడు రైట్ గానే ఎర్న్ చేస్తాడు తెలుసా. వాడికి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటది, నా ఆడియన్స్ నన్ను నమ్ముతున్నారు, ఐ నీడ్ టు డూ దిస్ అని చెప్పేసి. నువ్వు పొద్దున్న లేస్తే అబ్యూస్ చేస్తున్నావు కమెంట్ బాక్స్ లో, వాళ్ళకి ఎట్లుంటది తెలుసా ఇన్ఫ్లుయెన్సర్ మైండ్ సెట్స్. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, సమ్ టైమ్స్ నాకే అప్పుడప్పుడు నాకు నెగటివిటీ ఒక వరకు తీసుకోగలుగుతాం. ఫ్యామిలీలను కూడా అబ్యూస్ చేస్తారు. నా కంటెంట్ ఏమంత బ్యాడ్ ఉందని నువ్వు ఫ్యామిలీని అబ్యూస్ చేస్తున్నావు. సో నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, నేను నీట్ వీడియోస్ చేసినప్పుడు కూడా ఏదైనా వీళ్ళ గురించి అరా నేను ఆలోచించాల్సింది. పొద్దున్న లేస్తే ఫోన్ వెనకాల ముఖం తెలియదు, ఐడి ఫేక్, ఏదో పెట్టేసుకొని మా మమ్మీని డాడీని నువ్వు అంటుంటావు. నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నాకు డబ్బులు వస్తే చాలు. ఆ ఇరిటేషన్ వచ్చేస్తుంది తెలుసా, అది కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. సో నువ్వు ఏది చేస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ ఆల్ ఐ బిలీవ్. నా తరఫు నుంచి అయితే నేను చేయను. ఐ సే నో టు బెట్టింగ్ యాప్స్. అది గవర్నమెంట్ అప్రూవ్ చేయని, ఎవరైనా చేయని, ఈజీగా మనీ వచ్చేది ఎవడైనా వే చెప్పిండంటే అది ట్రాప్ అంతే. డోంట్ డూ ఇట్. నాకు ఈమెయిల్స్ చేస్తారు తెలుసా,
అక్క నేను ఇంట్లో చెప్పకుండా 1 lakh పెట్టినాను, ఇప్పుడు వాళ్ళు యాప్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, అని యూనో ఇది అయింది, ఇప్పుడు నేను డాడీకి ఏం చెప్పాలా మమ్మీకి ఏం చెప్పాలంటే నేను రెస్పాండ్ అవ్వను వాళ్ళకి. బికాజ్ యూనో మాట్లాడి వేస్ట్ వాళ్ళతో, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో. చిన్న పిల్లలు అవుతున్నారు, ఏంటి చిన్న పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, తెలీదా? నువ్వు ఇంట్లో మమ్మీనో అక్కనో అన్ననో అడగాలని తెలీదా? సో ఐ డోంట్ రియాక్ట్. నాకు డబ్బులు పంపించకండి, నేను ఎందుకు పంపిస్తా బ్రో? ఫస్ట్ థింగ్ నేను ప్రమోట్ చేయలేదు. సెకండ్ థింగ్, నువ్వు చనిపోయే పొజిషన్ లో ఉన్నా అది నీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటికీ కూడా వాడు ఎట్లా ఎర్న్ చేసి కట్టాలన్నది కాదు, నాకు అప్పు అయిపోయింది మా మమ్మీకి ఎట్లా చెప్పాలి, నేను చచ్చిపోతా అంటే ఇప్పటికీ కూడా నువ్వు మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఈ మైండ్ సెట్ ఉంటే నువ్వు ఎప్పుడు సంపాదించేది, ఎప్పుడు నువ్వు ఉద్యోగం చేసేది? సో ఒక పెద్ద ఇదేంటంటే ఒక పెద్ద ట్రాప్ సోషల్ మీడియాని ఎట్లా పడితే అట్లా. అది కూడా ఒక కాంటెంట్ తెలుసా, బెట్టింగ్ యాప్. ఇప్పుడు నైట్ కి నైట్ లక్షల ఫాలోవర్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కింద అందరు మజా అన్నా నువ్వు ఇదానన్నా అదనన్నా. ఓరి ఎర్రోడా, ఇంకొక 6 months తర్వాత వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాడరా, నీకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ సో ఫూల్స్. ఐ డోంట్ నో. ఓకే, మొత్తానికి అయితే బెట్టింగ్ యాప్స్ గురించి చేయొద్దని చెప్తున్నా. చెయ్యొద్దనే చెప్తాను నేను. ఓకే, ఒకటే నేను నన్ను ఏది ఆపుతుంది అంటే, నా కజిన్స్ ఉన్నారు, నాకు ఓన్ బ్రదర్స్ లేరు, చిన్న పిల్లలు 18 years 19 years కూడా ఉన్నారు అబ్బాయిలు. వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరం కూర్చున్నప్పుడు ఇక్కడ పెడితే 1000 పెడితే 1500 వస్తుంది. ఐ టెల్ దెమ్ డోంట్ డూ దట్. అంటే లేదు, పెద్ద కాంటెంట్ క్రియేటర్ చేసింది 1 million ఉన్న అమ్మాయి చేసింది, అమ్మకు వస్తున్నాయి అంటే అమెజాన్ లో 100 rupees పెడితే నాకు 1 lakh notes వస్తాయి ఫ్రీగా, ఫేక్ నోట్స్. అవన్నీ నేను కూడా ఇట్లా బెడ్ పైన పెడతా, నమ్ముతావారా? నేను కూడా చేస్తా వీడియో. సో వాట్ ఐ ఫీల్ అంటే, పిల్లలు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను చేస్తే కూడా ఎవరో ఇంట్లో ఎవరో బ్రదర్ పెడతాడు నన్ను నమ్మి, వాడి మనీ తీసుకొని నేను తినాలని అయితే నేను అనుకోవట్లేను, నా పొట్ట నింపుకోవాలని అనుకోవట్లేదు. నాకు వచ్చిన కొంత దాంట్లో ఏ హెయిర్ ఆయిల్ ఏ షాంపూ అలాంటి బ్రాండ్స్ లో నాకు వచ్చిన 1000 5000 అయినా నాకు చాలు, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నేను ఎవరిని లాస్ చేయట్లేదు, సో నేను వద్దనే చెప్తాను. ఓకే, సో అంటే ఇప్పుడు అంత మంచి శాలరీ వచ్చి వదిలేసుకొని సో మళ్ళీ 1 year గ్యాప్ వచ్చింది కదా, సో అంటే ఫినాన్షియల్ గా స్టేబుల్ ఉన్నారా, లేకపోతే మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో నేను జాబ్ వదిలేసేటప్పుడు నాకంటూ కొంచెం మనీ తీసుకొని నేను ఒక 1 year కి నా రెంట్ ఎక్స్పెన్సెస్, నా ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయని ఒక క్యాల్కులేటివ్ వేలో అనుకోనే నేను రిజైన్ చేసా. చేతిలో ఏం లేకుండా సడన్ గా ఐ డి నాట్ డూ దట్. ఆ 2022 నుంచి క్విట్ చేయాలనుకుంటున్నాను. 2023 వరకు పుష్ చేసా కదా, ఈ గ్యాప్ లో కొన్ని సేవింగ్స్ చేసుకున్నాను. ఆ సేవింగ్స్ లో లైక్ ఐ ఫెల్ట్ ఓకే 1 year నేను సర్వైవ్ అవ్వచ్చు ఈ మనీతో అనుకుని అది పెట్టుకున్నాను. నా లక్ కి నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఫాలోవర్స్ వచ్చి నాకు లాస్ట్ డిసెంబర్ నుంచి అక్టోబర్ నుంచి కొంచెం ప్రమోషన్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో అవి కొంచెం మేనేజ్ అవుతున్నాయి కాబట్టి నాకు ఇప్పుడు సేవింగ్స్ లేవు. నేను సేవింగ్స్ లో ఇప్పుడు లేను, ఉన్న సేవింగ్స్ అని 1 year, నేను ఇప్పుడు 9th కి 1 year అయిపోతుంది, ఇక్కడికి ఆగిపోయినాయి. బట్ ఒక లాస్ట్ మంత్ నుంచి ఎట్లా రన్ అవుతుందంటే, వచ్చినవి నేను సర్వైవ్ అవ్వగలిగే అంత సరిపోతున్నాయి. ఇట్స్ నాట్ దట్ లేకపోతే నేను ఉండలేను అట్లా కాదు, అలాంటి సేవింగ్స్ కూడా లేవు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అక్కడికి నడుస్తుంది. నెక్స్ట్ ఏంటి అనేది ఐ నీడ్ టు సార్ట్ అవుట్, దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అని. సో మీ సిస్టర్ కూడా సెటిల్ అయిపోయిందా? చెల్లెళ్ళి 2 years అవుతుంది, మొన్ననే కాలేజ్ 2nd year అయిపోయింది. యా, హ్యాపీ న్యూస్ అనే చెప్పొచ్చు. షీ గాట్ అ జాబ్ నౌ. జస్ట్ 1 week అవుతుంది నేను దుబాయ్ వెళ్లే ముందు. సో ఇదే ఫస్ట్ టైం నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను. సో తనకు వచ్చింది, తను మేబీ నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతుంది అనుకుంటా, ఫుల్ టైమ్ జాబ్ అక్కడ. యా, షీఈస్ హ్యాపీ. ఓకే, తనని మొత్తం మీరే చూసుకున్నారని? చెల్లెది నాదే రెస్పాన్సిబిలిటీ. అంటే చెల్లెని పంపించడము, నా పైనే లోన్ తీసుకొని చెల్లి అక్కడికి వెళ్ళి ఒక పార్ట్ టైం పిక్ చేసుకునే వరకు ఆ లోన్ నేనే కట్టడం, అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ అని వాట్ ఎవర్ అన్ని అదంతా నేనే చూసుకున్నాను. అంటే ఎవరో ఒక లైఫ్ అవ్వాలి కదా అని, సమ్వన్ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే మమ్మీకి డాడీకి పంపించే అంత లేదు, దేవేర్ లైక్ ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకో అక్కలాగా. అంటే నాకేంటంటే నాకు ఆల్వేస్ ఎక్కడికైనా వెళ్ళి వేరే కోర్స్ చేసి అలాంటి చేయాలని ఉండే. సో నేను చెప్పా, నాకు అక్క లేదు అన్న లేదు, నీకైతే ఉన్నా కదా, యూ కెన్ గో. సో ఆన్ దట్ రీజన్ షీ వెంట్. ఇప్పుడు హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. యా, సో మొత్తానికైతే లైఫ్ అలా మూవ్ అవుతుంది ఏదో. ఓకే, సో అంటే ఇప్పుడు సడన్ గా ట్రావెలింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఏదైనా చేయాలి అని చెప్పేసి. సో నాకు
చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. సో ట్రావెలింగ్ ఏంటి అంటే ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎప్పటి నుంచో ఉండే, డిగ్రీ నుంచి ఉండే, ఒక్క ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి నా మనీతోని, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాలి, ఒకసారి వేరే కంట్రీకి వెళ్ళి ఎట్లుంది చూడాలి అని ఉండే. అప్పుడు అనుకుంటుండే 5-8 years కి ఇప్పుడు అన్ని సర్దుకొని నాకంటూ నేను టైం మనీ స్పెండ్ చేసుకునే టైం ఇప్పుడు వచ్చింది. అయితే ఎట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కదా, ట్రావెల్ ఎట్లా చేస్తున్నా కదా, ఈ ట్రిప్ కి ఒక 4-5 వీడియోలు కొట్టుకొని వచ్చేద్దాము అని చెప్పేసి అట్లా చేశాను. ఇట్స్ నాట్ దట్ ట్రావెలింగ్ కోసమే వెళ్ళానని కాదు, కానీ నాకు వెళ్ళాలని ఉండే ఎప్పటి నుంచో. అది యూజ్ చేసుకుందాం, వెళ్ళిన ప్రతిదీ యూజ్ చేసుకుందాం, మనీ పెట్టినా కదా ఎట్లాగో, దానికి ఒక కాంటెంట్ క్రియేట్ చేసుకుందామని ఇప్పుడు అది యూట్యూబ్ లో వస్తుంది. సో మేబీ ఇది ఒకవేళ క్లిక్ అయితే ఐ కంటిన్యూ ట్రావెలింగ్ అండ్ స్టఫ్, లేదు అంటే ఎప్పుడైనా అకేషనల్ వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేస్తాను. ఇది క్లిక్ అవ్వకపోతే మేబీ సమ్ అదర్ వేస్. అంటే ఈ కంటెంట్ యూట్యూబ్ లో జనాభాకి ఏం అందిద్దాం అనుకుంటున్నా? నేను యూట్యూబ్ లో నేను కంటెంట్ సేమ్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఐ డోంట్ వాంట్ టు స్టిక్ విత్ వన్ థింగ్. ఎవరైనా నా ఛానల్ కి వస్తున్నారంటే దే గెట్ టు సీ మోటివేషనల్ వీడియోస్, దే గెట్ టు సీ ట్రావెలింగ్ వీడియోస్, దే గెట్ టు సీ వీడియోస్ విత్ మై మామ్. లేదు అంటే నేను కామన్ గా ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఎట్లా తెలుసా, నాకు రోడ్ పైన ఎవరైనా ఇట్లా కనిపించారనుకోండి, ఏదైనా లో స్టేజ్ లో ఎవరైనా కనిపించారనుకోండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అట్లా కదా, ఐ డైరెక్ట్లీ గో అండ్ ఐ టాక్ టు దెమ్, వాళ్ళ లైఫ్ కాన్వర్జేషన్స్ మాట్లాడతాను. సో అలాంటి కైండ్ ఆఫ్ కాంటెంట్ నేను ఇస్తాను. అంటే జనరల్ లైఫ్ ఏది చేసినా స్క్రిప్టెడ్ కాదు, లైక్ రిచ్ లైఫ్ చూపించాలి అది కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పర్సన్ టు పర్సన్ లైఫ్ ఎట్లా డీల్ అయితే, ఐఎమ్ సో మచ్ ఇన్ టు సమ్ వన్స్ లైఫ్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ లైఫ్ గురించి అడుగుతా, ఏం నేర్చుకున్నావు అని అడుగుతా, నాకేమైనా అనిపిస్తే నేనేం నేర్చుకున్నాను. సో నాకు ఇలాంటి స్టోరీసే ఇష్టం. సో వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు షో, నేను జనాలకు కూడా జనాల లైఫ్ ఎట్లుంది బయట, దాని నుంచి ఒక్కరు ఏదైనా వాళ్ళ లైఫ్ లో చేంజ్ చేసుకున్నా చాలు, అదే నా కంటెంట్ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్ లో. సో అదే ప్లాన్ చేస్తున్నా, చూడాలి. ఓకే అను, ఫ్యూచర్ లో ఏమన్నా పొలిటికల్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇంత వాదిస్తావు, చేయగలుగుతారా? నాకు ఉంది తెలుసు అది కూడా. పొలిటికల్ అంటే మంచి చేస్తా అంటే కొడతారు, ఎవరు నమ్మరు, అయినో. కొంచెం డబ్బులు సంపాదించుకున్నా పొలిటికల్ పార్టీ పెట్టి, బట్ 50% అయితే న్యాయం అయితే చేస్తాను. ఎందుకంటే నాదే జాలిగా ఉండ ఫస్ట్, నేను చేసే ముందే పాపం కదా ఎందుకులే, వాళ్ళకి ఏమనిపిస్తుందో, వాళ్ళకి బాధ అవుతుంది కావచ్చు అని నేనే అనుకుంటాను. బట్ యా, మేబీ నా వాక్ చాతుర్యానికి అది యూజ్ అవుతుందేమో పొలిటిక్స్. ఇఫ్ ఎట్ ఆల్ నాకు మంచి నేమ్ వచ్చి, నాకు మంచి. ఎందుకు అసలు పొలిటికల్ చూస్ చేసుకోవాలనుకున్నావు? అసలు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? అట్లేం లేదు, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీకి ఎవరి పార్టీ మీరు అసలు ఇంతకి? ఐ డోంట్ నో, నాకు ఎవరు మంచి చేస్తే నేను వాళ్ళకే సపోర్ట్. నేను లీడర్ వైజ్ వెళ్తా. లాస్ట్ టైం ఎలక్షన్ అయింది, ఆంధ్రాదా మనదా? ఆంధ్రాదా. ఆంధ్రాది నేనేమనుకున్నా అంటే నేను ఆంధ్రాకి వెళ్ళాను అప్పుడే, జాన్ లో ఇంక ఎలక్షన్స్ వస్తాయి అన్నప్పుడు నేను ఆంధ్రాకి వెళ్ళాను. అక్కడ అందరితోనే నాకు ఇది అలవాటు కదా, ఎవరితో వెళ్ళినా ఇప్పుడు ఎవరు కోటేస్తారు అదని. సో అప్పుడు చెప్పినప్పుడు అక్కడున్న రూలింగ్ పార్టీ కాకుండా మేబీ ఆపోజిట్ పార్టీకి వేస్తాము అని చాలా మంది చెప్పారు. ఎందుకు అని అడిగినప్పుడు వాళ్ళ ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళ స్టేట్ వాళ్ళకి తెలుస్తుంది ఏమైతుంది. సో చెప్పినప్పుడు నాకేమనిపించింది అంటే 50-50 ఉన్న ప్లేస్ లో ఇట్స్ లైక్ ఏంటంటే అందరూ సాటిస్ఫై అవ్వరు 100%. కానీ ఆంధ్రాలో ఏం జరిగిందంటే 70-30 అయిపోయింది సిచ్యువేషన్. సో అట్లా అవ్వేసరికి మేబీ దే నీడ్ చేంజ్. అక్కడ ఏదో వాళ్ళు లాస్ అయినారు. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే, ఇంత అనిపిస్తుంది వీళ్ళకంటే దే నీడ్ టు గో విత్ ఆపోజిట్ పార్టీ అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారిని నేనైతే చూడాలనుకున్నా. ఇట్స్ పార్షియాలిటీ ఓ హీరో అని కాదు, కానీ ఆయన మాట్లాడే విధానం, ఆయన గోల్స్ అవన్నీ నువ్వు ఇస్తే కదా తెలిసేది. నువ్వు ఛాన్స్ ఇస్తే కదా, ఇప్పుడు నువ్వు నాకు ఛాన్స్ ఇస్తేనే నేను ఏం చేస్తానో తెలిసేది. సో నాకేమనిపించింది అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా పవన్ కళ్యాణ్కి, ఏం చేస్తారో తెలిసేది. మంచి చేయకపోతే నెక్స్ట్ టర్మ్ లో వేరే వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మనం అందరం కొత్త పార్టీస్కి అట్లనే ఛాన్స్ ఇస్తాం, ఏదో చూసి ఇవ్వము, ఇచ్చాకే చూసి నెక్స్ట్ టైం ఇవ్వాలో లేదు. సో అదైతే హ్యాపీగానే ఉండే. మేబీ నెక్స్ట్ టైం యా బాగా చేయాలని అనుకుంటున్నా. ఐఎమ్ కైండ్ ఆఫ్ దట్ పర్సన్. నేను పార్టీ వైజ్ వెళ్ళను. ఆ టైంలో ఏది మంచిగా అనిపిస్తే ఓకే ఈ పార్టీ ఇన్నే చేసిందా, ఓకే ఫైన్, దెన్ ఐ నీడ్ టు గో విత్ దిస్ అట్లా. సో అట్లా స్టిక్ అవుతానండి. పాలిటిక్స్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే మా డాడీ ఊరికే న్యూస్ పేపర్ చదువుతుంటే చిన్నప్పుడు, నేను 3rd 4th క్లాస్ నుంచి, అండ్ న్యూస్ ఛానల్స్ చూస్తుండే. నాకు మా డాడీకి డిబేట్స్ అవుతుంటే ఈ లీడర్ అట్లా, ఆ లీడర్ అట్లా, నువ్వు చూసినావా ఇది ఇట్లా అయింది అట్లా. సో కైండ్ ఆఫ్ లైక్ ఎట్లా అంటే బాయ్ లానే నేను ఐఎమ్ సో మచ్ ఇంటూ స్పోర్ట్స్ కూడా. క్రికెట్ పిచ్చి, ఆ పిచ్చి, పాలిటిక్స్ పిచ్చి, ఇదంతా నాకు డాడీ నుంచి వచ్చింది. డాడీ అంటే
ఇంకా చూడు ఏమన్నా పూనకం వచ్చేస్తుంది నాకు cricket వచ్చేస్తుంది. ఆ వీడియోస్ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది. ఏడ్చేసావు కదా ఒకసారి. ఒకసారి వరల్డ్ కప్ అప్పుడు నేను ఏడ్చేసిన. తర్వాత అది ఒకటి దీపం పెట్టేదో సంథింగ్ అవన్నీ రీల్స్ కాంటెంట్ కోసం చేసా కానీ నేను క్రికెట్ చూస్తాను. యాక్చువల్లీ ఐ లవ్ క్రికెట్, నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. ఎవరంటే బాగా ఇష్టం క్రికెటర్స్ లో? నాకా ఇప్పుడు యంగ్స్టర్స్ లో చెప్పనా లేకపోతే నీ సీనియర్? మనసులో ఉన్న స్టార్స్ తో చెప్పు. ఓకే, నాకు ఫస్ట్ విరాట్ కోహ్లీ, ధోని సీనియర్స్ అయితే. కానీ మా డాడీ ఉన్నప్పుడు మాత్రం ఐ హర్డ్ లాట్ అబౌట్ టెండూల్కర్ అన్నమాట. కానీ ఆయన నా జనరేషన్ కాదు కదా, నేను వీళ్ళని చూస్తూ లైక్ యూనో ఎస్ అని. కానీ ఇప్పుడు యంగర్ జనరేషన్ లో యూనో అభిషేక్ శర్మ ఖచ్చితంగా మంచి ఓపెనర్ అవుతాడు ఇండియా టీమ్ కి. ఓకే, సో మొత్తానికి అన్ని తిరిగి మొత్తం కంటెంట్స్ నీ దగ్గరే ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్ని ఆ ఇంట్లో ముచ్చట, ఈ ఇంట్లో ముచ్చట, అన్ని ఫుల్ మెయిల్స్ యు గెట్ ఎవ్రీథింగ్ టు సీ హియర్ ఎక్సెప్ట్ ఏంటి అబ్యూస్ అని చూస్తారు. అబ్యూస్ అయితే చేయలేనబ్బా నేను. ఓకే, ఇప్పుడు నీకు నీ జాబ్ లో వచ్చినంత ఇన్కమ్ సోషల్ మీడియాలో అంత రావట్లేదు, ఆఫ్ వస్తుందని చెప్పావు కాబట్టి సో ఎందుకు మళ్ళీ జాబ్ ఫీల్డ్ చూస్ చేసుకోవట్లేదు? ఉంది ఆ థాట్ యాక్చువల్లీ, వెనక్కి వెళ్దామా, ఐ వాంటెడ్ టు గో బ్యాక్ అని ఉంది. కాకపోతే సమ్వేర్ నాకు ఇంట్యూషన్ చెప్తుంది డోంట్ గో, హాఫ్ వే వచ్చేసినావు. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి ఇఫ్ యూ కెన్ డూ దిస్ మచ్ ఆన్ సోషల్ మీడియా, ఇంటెన్షనల్లీ చేసి ముందుకెళ్ళడం నీకు పెద్ద పని కాదు. డోంట్ గో బ్యాక్. చేసేసిన 5 years, ఐ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు జాబ్ లో ఇంటర్వ్యూస్ ఎట్లా నడుస్తాయో తెలుసు, ఎట్లా వెళ్ళాలి తెలుసు, ఎట్లా పని చేయాలి తెలుసు, మేనేజర్స్ ని ఎట్లా మాట్లాడాలి, ఐ నో ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నాకు కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. సో ఇక్కడ కొన్ని ఇయర్స్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ లైక్ ఏంటి, ఏం జరుగుతుంది, నేను ఎంత వరకు వెళ్ళగలుగుతాను అని. మళ్ళీ మమ్మీ చెల్లి కూడా దే ఆర్ లైక్ డోంట్ గో బ్యాక్, నువ్వు మంచి యాంకర్ అవుతావు ఎప్పటికైనా, యూ హ్యావ్ దట్, డోంట్ గో బ్యాక్. మేము చెప్తున్నాం కదా, లైక్ ఫినాన్షియల్లీ టైట్ అవుతుంది కదా, అంటే వచ్చిందల్లా తినడానికి ఉండడానికి వెళ్ళిపోతుంది, సేవింగ్స్ అవ్వట్లేదు. నేను జాబ్ చేస్తే నాకు సేవింగ్స్ కూడా అవుతాయి మంచిగా, 9 to 5 కొంచెం స్ట్రెస్ ఉన్నా కానీ నాకు అలవాటే కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ నాకంటూ మనీ మిగులుతాయని చెప్పేసి అంటుంటే మమ్మీ అందనమాట, నీకు ప్యాషన్ ఉంది కదా ఇక్కడ, డూ ఇట్. చేసినావు కదా చాలా మంచి సపోర్ట్ అయితే ఉంది మమ్మీ చెల్లె సపోర్ట్. నేను అప్పుడప్పుడు లో ఫీల్ అయిపోయి నేను వెళ్ళిపోతాను, నా జాబ్ నేను చేసుకుంటాను, నాకు 1 lakh వస్తుంది ఇప్పుడు వెళ్ళిపోతే, నౌ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని నాకు అనిపించినప్పుడు ప్రతిసారి మమ్మీ చెల్లె నన్ను కూర్చోబెట్టి చెప్తారనమాట, డోంట్ గో బ్యాక్, నువ్వు హాఫ్ వే వచ్చావు, నీలో ఆ టాలెంట్ ఉంది, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, నువ్వు వెళ్ళగలుగుతావు, నువ్వు ఆన్ స్క్రీన్ బాగా ప్రజెంట్ చేస్తావు. సో వాళ్ళకి ఆ నమ్మకం ఉంది నా పైన, నాకు కూడా ఉంది. సమ్ టైమ్స్ డిమోటివేట్ అవుతూ ఉంటాం కదా, లైక్ యూనో సడన్ గా నువ్వు ఒక 70,000 శాలరీ చూసి నీకు మంత్ లో ఒక 10,000 50,000 15,000 వస్తుంటే ఎట్లుంటది? నాకు అవసరమా ఈ లొల్లంతా, నేను ఏదో పోయి వర్క్. బట్ ఫైన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నా గోల్ ఏంటంటే ఒక మంచి హెల్దీ యాంకర్ అవ్వాలి, లైక్ యూనో సుమా గారు లాగా నీట్ గా స్వీట్ గా చూస్తే. ఇది నేను సుమా గారితో ఒక ప్రోగ్రామ్ చేసా, కుకింగ్ షో మమ్మీతో. సో ఇంకా అడ్మైర్ చేస్తున్నాను నేను తనని, లైక్ ఎవ్రీ మినిట్ హౌ షీఈస్ యూజింగ్ అనేది. దూరం నుంచి చూసి యాంకర్ అంటే ఇట్లా ఉండాలి అని అనుకుంటుండే, బట్ దగ్గర నుంచి ఒక షో చేశాక నాకు ఏమర్థమైందంటే ఎవ్రీ మినిట్ చాలా ప్రెషియస్ గా ట్రీట్ చేస్తారు సుమా గారు. నేను తన డిసిప్లిన్ చూసి సెట్స్ లో ఐఎమ్ లైక్ నేను ఇలాంటి యాంకర్ అవ్వాలి. సో మేబీ వన్ డే జనాలు దేవుడు కరుణిస్తే ఐ విల్ బి ఆన్ స్క్రీన్ మేబీ. ఓకే, నైస్. నీకు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది, చూస్తూనే ఉన్నాము, ఫుల్ తిరుగుతావు కదా. సో అంటే ఫ్రెండ్షిప్ ఎంత వరకు చేయొచ్చు అండ్ ఫ్రెండ్షిప్ ఎంత వరకు యూస్ అవుతుంది? ఇవాళ రేపు సిచ్యువేషన్స్ కి మోరల్ సపోర్ట్ వరకే ఫ్రెండ్షిప్స్ రాగలుగుతాయి, కానీ నీ లైఫ్ లో ఏ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ ఇంకా ఏదైనా ఇప్పుడు నీకు ఏదైనా పని ఉంది వచ్చి నీకు ఆ పని చేసి పెట్టేంత ఫ్రెండ్షిప్స్ ఇప్పుడు లేవు, ఉండవు కూడా. నేను కూడా చేయలేను ఎవరికి. నేను మహా అయితే మెసేజ్ లో కాల్స్ లో అవైలబుల్ ఉండగలుగుతా. బాధ అయితే అరే ఏమైనా ఉంటే నాకు చెప్పురా, నీకు ఫినాన్షియల్ ఏమైనా కావాలా, ఓకే నా దగ్గర ఇంత ఉన్నా ఇంత అడ్జస్ట్ చేయగలుగుతాను, అక్కడ వరకు వెళ్ళగలుగుతా. కానీ ఐ కెనాట్ టేక్ దర్ ప్లేస్, స్టాండ్ ఇన్ దేర్ ప్రాబ్లమ్, సాల్వ్ చేయలేను, నేను ఎవ్వరూ చేయలేను. సో మేబీ ఒక గుడ్ బాండ్, మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా ఒక కాల్ చేస్తే కష్టంలో ఉన్నప్పుడు చెప్పురా ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగే పర్సన్ ఉంటే చాలు అని నేను అనుకుంటున్నా. నాకు అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నాకు కైండ్ ఆఫ్ 5-6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇట్ డిపెండ్స్, నా మూడ్ ని బట్టి వాళ్ళకి కాల్ చేస్తాను, అరే నాకు ఇట్లా అయిందిరా,
మళ్ళీ ఎవరైనా గర్ల్స్ ఉంటే ఫ్రెండ్స్ కి నాకు ఇట్లా అయింది అని చెప్పేసి అమ్మాయిలని అబ్బాయిలని రానే పిలుస్తాను నేను, ఇట్లా అయిందిరా అట్లా అవుతుంది నా లైఫ్ లో అంటే దే cheer me up. మోస్ట్లీ నేను చెప్పడం కంటే వాళ్ళే నాకు బాధలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. నేను ఐ కైండ్ ఆఫ్ కీప్ ఇట్ టు మీ. నేనైతే బాధని మొత్తం లోపలనే పెట్టేసుకుని నాకు అలవాటే. నాకు ఏ బాధ వచ్చినా లైక్ ఎన్ని ఇష్టం ఇది ఏముంది ఏం కాదులే అని చెప్పేసి అంతవరకే. అండ్ అందరం అడల్సే కదా, ఇప్పుడు 25+ వచ్చి నాకు ఎంత పేషెన్స్ ఉంటది అన్నిటికీ డీల్ చేసే విధానం వేరు, అవన్నీ వేరు కాబట్టి. ఓకే, కమింగ్ టు రిలేషన్షిప్ టాస్క్ అంటే ఏదైనా టాస్క్ ఫేస్ చేసి వచ్చారు? ఉన్నాయి చాలా, లైక్ యునో అంటే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ తో, వాళ్ళ లవ్స్ తో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నా ఫ్రెండ్స్ లోనే ఇద్దరు లవ్ చేసుకొని వాళ్ళ సిచ్యువేషన్స్ అవన్నీ చూసా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. హ్యూజా? చాలా. సరే, అంటే నీ ఒపీనియన్ ఏంటి? రిలేషన్ లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, లేదంటే డైరెక్ట్ పెళ్లి చేసుకోవచ్చా? డిపెండ్. నువ్వేమనుకుంటున్నావు? నన్ను అడిగితే ఒక పాయింట్ లో నాకు ఒక ఫేజ్ లో నాకు ఎట్లా అనిపించేది అంటే వద్దురా బావి పెళ్లిలు వద్దు, ఇలా అవ్వద్దు, ఏది వద్దు, అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయి కరెక్ట్ ఉండడు, అబ్బాయి కరెక్ట్ ఉంటే అమ్మాయి కరెక్ట్ ఉండదు, ఇవన్నీ వద్దు, ఎందుకు వెళ్ళడం ఎందుకు బాధపడడం ఎందుకు అని అనిపించేది. బట్ కొంతమందిని చూసాక లైఫ్ లో ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ ని కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ లో ఉన్న బాయ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ వైఫ్స్ ని చూసినప్పుడు కొంతమందిని పికీగా చూస్తే పెళ్లి చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ దట్ యు నీడ్ టు గెట్ అ రైట్ పర్సన్, అంతే. గొడవలు అందరికీ ఉంటాయి, ఇట్స్ వెరీ కామన్. మనం ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పేసి కొట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే టాక్సిక్, నార్సిసిస్ట్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, ఇవే టాపిక్ లో తెలుసా, కంటెంట్ కూడా ఇదే టాపిక్. ఒకప్పుడు మనము అవన్నీ చాలా వాల్యుబుల్ గా ఫీల్ అయి పోస్ట్ చేసుకుంటుండే కదా, ఇప్పుడు ఎట్లయిపోయింది తెలుసా, ఎవడు చూసినా అదే రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్, అందరు మాట్లాడేటోడే, ఎవడు గ్రీన్ గా ఉండాలనుకోడు. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ నేను ఏమనుకుంటున్నా అంటే వెళ్ళొచ్చు మేబీ రైట్ పర్సన్ దొరికితే. ఆ రైట్ పర్సన్ దొరకడం అంటే అందరి అదృష్టంలో రాసి ఉండదు కదా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ పర్సన్. నాకు మంచి రైట్ పర్సన్ అంటే ఏంటి, అందరికీ కొన్ని ఉంటాయి లైఫ్ లో ప్రయారిటీస్. ఇప్పుడు నాకేంటంటే నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, నాకు ద వే దే డీల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నీకు 1 కోటి రూపాయలని ఉండని, నువ్వు ఓడిపోయిన రోజు, నీకు లాస్ వచ్చిన రోజు, తిరిగి మళ్ళీ లేసి అదే ఫైర్ తో ముందుకెళ్లే అంత హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ నీ దగ్గర ఉన్నాయా, దట్ ఈస్ ఆల్ మ్యాటర్స్ టు. సో నాకు మా మమ్మీ చెప్తుంది యుఎస్ సంబంధం చేసుకో, గ్రీన్ కార్డ్ వస్తుంది, లండన్ చేసుకో, అది చేసుకో. ఐ ఆల్వేస్ టెల్ దెమ్ నువ్వు మనీ ఉన్నాయని నాకు చూపించకు సంబంధం. చిన్న జాబ్ అయినా పర్లేదు, నార్మల్ ఐటీ జాబ్ అయినా పర్లేదు, ఫైన్. కాకపోతే ఆ పర్సన్ ఎంతవరకు డిప్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది కూర్చొని డిస్కస్ చేయాలి నాతో, ఓకే చేసేద్దాం అని చెప్పేసి పికప్ చేసుకునే అంత కెపాసిటీ ఉండాలి. ఆ మైండ్ సెట్ లేకపోతే వాడికి ఎన్ని కోట్లు ఉన్నా రేపు పొద్దున దరిద్రం దాన్ని ఏమన్నా అయిందనుకోండి, హీల్ గివ్ అప్ ఆన్ లైఫ్. ఎందుకంటే ముందు నుంచి మనీ చూసి ఉన్నాడు కదా. సో రాదర్ దెన్ రిచ్ పర్సన్ ఐ కైండ్ ఆఫ్ చూస్ హార్డ్ వర్క్. సో నాకు అది మేబీ అలాంటి నా లైఫ్ లో కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. నేను ఒకవేళ ఈ ఫీల్డ్ లో ముందుకెళ్తే ఇప్పుడే మనకు చాలా నెగటివిటీ వస్తుంది ఆఫ్టర్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసినందుకే. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా జ్యోతి. మా కజిన్ కి ఒక సంబంధం వచ్చింది అనమాట. సో దే వర్ టాకింగ్. ఒకరోజు తను నాదేదో స్టోరీ పెట్టుకుంది అనమాట, మేమందరం కలిసి దిగింది. ఐ వాజ్ లైక్ వండర్. అయినా నేను ఆ అబ్బాయికి నేను తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో తెలుసు అంట, ఆయన నన్ను చూస్తూ ఉంటాడంట. ఆయన అంటే డైరెక్ట్ అక్కడ కాన్వర్సేషన్ ఏంటి, నీకు నా కజిన్ సంబంధం వచ్చింది, నీకు అంతవరకే మ్యాటర్. ఇఫ్ యు నో మీ, తను నాకు తెలుసు, ఓకే ఫైన్. ఇఫ్ యూ డోంట్ లైక్ మై కాంటెంట్, ఐ డోంట్ లైక్ హర్ కాంటెంట్, అంతవరకు ఈస్ ఫైన్. హీ వాజ్ కైండ్ ఆఫ్ గివింగ్ అడ్వైజెస్ టు మై కజిన్ అనమాట. సో ఆ అబ్బాయి కైండ్ ఆఫ్ అడ్వైజెస్ ఇస్తున్నాడంట. అమ్మాయిలు రీల్స్ చేయడం ఏంటి, మీరు చెప్పరా, కింద అంతా నెగటివ్ కమెంట్స్ వస్తున్నాయి, అసలు అట్లా చేయడం అవసరం, అది ఇది అంటే మా కజిన్ ఆన్సర్ చేసింది, దట్స్ హర్ లైఫ్, హర్ చాయిస్, నువ్వెవరు నేనెవరు చెప్పడానికి, లెట్స్ కీప్ ఇట్ టు అస్. నీకు సంబంధం వచ్చింది నాది, నీకు నాతో ఏంటి ప్రాబ్లం, కట్. నాకు అప్పుడు తను చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అనమాట, అంటే ఇలా ఆలోచించే అబ్బాయిలు ఉంటారు. ఓకే, సో అలాంటి ఆలోచన ఉన్న అబ్బాయిలు నాకు వద్దు. ఐ డిసైడెడ్ నా ప్రయారిటీస్ ఏంటి నాకు తెలుసు. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఒక పర్సన్ ని చూస్ చేసుకుంటున్నా అంటే నేను ఈ ఫీల్డ్ లో ఉంటున్నా, నా ఫీల్డ్ ఇలా ఉంటది, నేను చేయని తప్పుకి కూడా తప్పు చేసిన అని రేపు పొద్దున హెడ్ లైన్స్ లో వేసి మరి బోల్డ్ లో వేస్తారు. సో దేర్ మైట్ బి ఛాన్సెస్ దట్ బయట నుంచి చూస్తున్నప్పుడు ఏదో జరిగింది అని అనిపిస్తుంది.
కానీ రియాలిటీలో అందరూ ఒకటేలాగా ఉండరు, అందరూ ఒకటేలాగా లైఫ్ ని డీల్ చేయరు. సో నేను చూస్ చేసుకునే పర్సన్ ఎట్లుండాలి అని అంటే, నువ్వు ఏదైనా విన్నావా, నువ్వు ఏదైనా చూసావా, నీకు ఏదైనా డౌట్ అనిపించిందా, కమ్ సిట్ విత్ మీ అండ్ టాక్. నేను చెప్తా నీకు ఇది ఇట్లా జరిగింది, ఇది ఇలా జరగడం వల్ల బయటికి అలా వచ్చింది, అందుకే జనాలు ఇట్లా అనుకుంటున్నారు. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఐ కెన్ ప్రామిస్ మై హస్బెండ్, నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తే ఐ నెవర్ మిస్యూజ్ ఇట్. నువ్వు నాకు ఫ్రీడమ్ ఇచ్చి చూడు, ఐఎమ్ ఓపెన్ టు ఇంట్రడ్యూస్ టు ఎవ్రీ వన్ దట్ హీఈస్ మై హస్బెండ్, ఐఎమ్ మ్యారీడ్ అండ్ నేను ఎక్కడి వరకు షోస్ చేయగలుగుతాను, ఎక్కడి వరకు కాంటెంట్ చేయగలుగుతాను, నీట్ గా అక్కడి వరకే చేయగలుగుతా. ఆ ప్రామిస్ నేను ఇవ్వగలుగుతా. మరి అబ్బాయి దగ్గర నుంచి నాకేం ప్రామిస్ రావాలి? నీ ఫీల్ ని నేను అర్థం చేసుకోగలుగుతాను, వెంటనే విన్నది చూసింది నమ్మకుండా నీతో డిస్కస్ చేసి నెక్స్ట్ టైం ఏది ఎంతవరకు చేయాలి, నీకేమనిపిస్తుందో కూర్చొని మాట్లాడాలి. వెంటనే అరవడాలు, గొడవలు, యూనో ఒక దానిపైన క్యారెక్టర్ పైకి వెళ్ళిపోవడం, ఐ డోంట్ లైక్ దిస్. ఆ నెగటివిటీ నేను ఫేస్ చేయలేను. సో అలాంటి పర్సన్ వస్తే మేబీ ఐ కెన్ గో ఇన్ టు రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ వరకు కూడా తీసుకెళ్తా. నేను అదే చూస్తున్నా, నా ప్రయారిటీ అది, నా వర్క్ అయితే. ఐ డోంట్ నో. ఓకే, నైస్. చాలా విషయాలు తెలుసుకున్నాము. అసలు కంటెంట్ అంటే ఏంటి, ఏం కంటెంట్ పడుతుంది, మొత్తానికి అయితే మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అను. థ్యాంక్ యూ. ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు ఇంకా ఫ్యూచర్ లో బెటర్మెంట్ గా ఇంకా మీకు సాలరీ కంటే ఎబో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ. సో నేను ఇప్పుడే లైక్ డబ్బుల్ అని దానిపైన ఉరకట్లేదు. నాకు తక్కువ వచ్చినా నేను ఐఎమ్ లైక్ ఫస్ట్ లెట్ మీ గెట్ సెటిల్, కొంచెం ఎలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని నాకు కావాల్సింది రీచ్ అయ్యి వన్ ఫైన్ డే ఐ విల్ బి హ్యాపీ అని అయితే నాకు అనిపిస్తుంది విత్ మై మామ్స్ బ్లెస్సింగ్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డిఓపీస్. థ్యాంక్ యూ. చూసారు కదా ఎంత మంచి ఇంటర్వ్యూతో క్లోజ్ చేస్తున్నాం. సో ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఏం కంటెంట్ ఇవ్వబోతుంది. సో ఇంకా మీరు కూడా సపోర్ట్ చేస్తే తను ఇంకా మంచి ఒక స్టేజ్కి వెళ్తుంది. అండ్ మీరు సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ అను. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో గైస్, దిస్ ఇస్ మీ అను. అండ్ J2 మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అమేజింగ్ కాంటెంట్ అన్నమాట. మంచి ఇంటర్వ్యూస్, మంచి లైవ్ సెషన్స్ అన్ని కలిపి మీరు ఈ ఇంటర్వ్యూస్ లో వాళ్ళ గెస్ట్ తో చూడొచ్చు అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్.